నేను మా ఆఫీస్లో మా కొలీగ్స్తో కలిసి రిటైర్మెంట్ ఫంక్షన్ని ఘనంగా నిర్వహించాను. ఈ రిటైర్మెంట్ జరుపుకుంటున్న మా కొలీగ్ మాకు చాలా ప్రత్యేకమైన మనిషి. ఇది ఒక మహిళా రిటైర్మెంట్ ప్రోగ్రాం. తన చిన్నప్పుడే తన హస్బెండ్ని కోల్పోయి ఒక ఒంటరి మహిళగా తమ పిల్లల్ని పెంచి పోషించి, అలాగనే ఆమె మా ఆఫీస్లో తోటమాలిగా ఉద్యోగ ధర్మాన్ని కూడా నిర్వహించింది. తన పనితో అందరి అభిమానాన్ని గెలుచుకున్న ఉత్తమ మహిళా రిటైర్మెంట్ ప్రోగ్రాం ఇది. ఈ చిన్న వీడియో ద్వారా ఆమె మెమొరబుల్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ని ఆమెకి డెడికేట్ చేస్తున్నాను. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. వెల్కమ్ టు రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫ్ బి పెండమ్మ. రిటైర్మెంట్ అనేది ఒకరి జీవితంలో తమ ఆఫీస్లో పరిచయమైన తమ కొలీగ్స్తో ఉన్న తీపి జ్ఞాపకాలను స్మరిస్తూ తమ అనుభవాలను తెలుపుతూ వీడుకోలు చెప్పడానికి మనసు ఒప్పుకోకపోయినా వీడుకోలు చెప్పే ముఖ్య ఘటన రిటైర్మెంట్. అలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఆమెకు అందరూ చప్పట్లతో ఘనంగా స్వాగతం చెప్తారు. ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎంఎల్ అనంతరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ సార్ని కూడా ఆమె వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాన్ టీచింగ్ స్టాఫ్ అడ్వైజర్ మైపారెడ్డి సార్ని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాసమల్లి సార్ని కూడా వేదికకి రావాల్సింది. వెంటనే సర్వీస్ గురించి స్మాల్ ఇంట్రొడక్షన్ ఇవాళ ఇస్తాను. ఈ సందర్భంలో ఆమె 1989లో అపాయింట్ అయింది యాజ్ ఎ గార్డెనర్. 2 years గార్డెన్లో పనిచేశారు. తర్వాత ఆమె అప్లై యాడ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ ఒక 5 years తన సర్వీస్ని ఇచ్చారు. తర్వాత ఫోటోగ్రఫీ, తర్వాత యానిమేషన్, అలా 5 years అక్కడ అన్ని ప్లేస్లలో సర్వీస్ని సర్వ్ చేశారు. తర్వాత 2008లో ఆమె రిజిస్టర్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పట్లో జేఎన్టీ నుంచి బైఫర్కేట్ అయిన మన కొత్త జేఎన్టీని అప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయిన జేఎన్ఎఫ్ఏలో కూడా ఆమె అక్కడ ఆమె సర్వీసెస్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అప్పట్లో న్యూలీ ఫామ్ అయిన రిజిస్టర్ ఆఫీస్లో ఆమె వర్క్ చేసింది. అది ఒక ఇంపార్టెంట్ అంటే సర్వీస్ అని కూడా అనుకోవచ్చు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి అదే కాకుండా ఆమె 2 times సార్జన్గా కూడా సర్వీస్ని అందజేశారు. అలా అంటే 2021 నుంచి 2023గా సార్జన్గా ఆమె సర్వీస్ని అడిషనల్ ఛార్జ్ అంటే గార్డెనర్గా కాకుండా సార్జన్గా కూడా వర్క్ చేశారు. మళ్ళీ 2024 నుంచి 2025లో కూడా సార్జన్గా 2 times చేశారు. క్రాస్ అయిపోయి 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ని పొందిన ఫస్ట్ మహిళా ఎంప్లాయీ పెంటమ్మ. కాలేజ్లో హెడ్ క్వార్టర్స్లో ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్లో మొత్తం డిపార్ట్మెంట్లో అన్నింటిలో పనిచేసి ఆమె సర్వీస్ని అంటే ఎవరు వేలు పెట్టి చూపించకుండా ఆమె మొత్తం కంప్లీట్ చేసినందుకు ఆమెకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ సందర్భంలో. అలాగనే రిటైర్మెంట్ బెనిఫిట్స్
చెక్ని కూడా అందజేయాలని చెప్పి ప్రిన్సిపల్ సార్ని కోరుకుంటున్నాను. వర్ధన్ సార్ని ఇంకా జనరల్ సెక్రటరీ షేక్ అక్బర్ని కూడా ఆల్ అసోసియేషన్ మెంబర్స్ నుంచి ఫెలిసిటేట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే 15,000 క్యాష్ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ అందజేయాలని కోరుకుంటున్నాను. అసోసియేషన్ తరఫు నుంచి మేడం డాక్టర్ ప్రీతి సమక్త మేడంని ఫెలిసిటేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పూలమాలతో సత్కరించాలని కోరుకుంటున్నాను. ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ డాక్టర్ గోపికృష్ణ సార్ని కూడా బుకే ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాను. క్లాప్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. అసిస్టెంట్ రిజిస్టర్ మాసమల్లి సార్ కూడా పుష్పగుచ్చాలతో సత్కరించాలని కోరుకుంటున్నాను. పెట్టాను. రేషన్ మేడం కూడా పుష్పగుచ్చాలకి సత్కరించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఫాస్ట్ టైమ్స్ వెళ్ళిపోతారు. తను చిన్నప్పుడు ఉన్న షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ నో పెంటమ్మ బికాస్ ఎవరు ఇస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు దీన్ని లీడ్ చేస్తారు ఫ్యూచర్లో మా నాన్న టీచింగ్లో మంచిగా తయారు కావాలనుకుంటున్న టైంలో ఈరోజు నరేంద్రలో కనిపించాడు నాకు. వెరీ గుడ్, బాగా చేస్తాను నరేందర్, కీప్ ఇట్ అప్. అలాగా హిందీలో అయితే అక్బర్ చేస్తాడు, తెలుగులో నరేంద్ర. ఇక మనకి ఆ సమస్య తీరిపోయింది. అంటే మా రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్నారు మాట్లాడాలి. మేము అదే బాధపడేది, అందరు రిటైర్డ్ అయిపోతున్నారు, అందరికి మేము చేసాం, అందరికి మాట్లాడుతున్నాం, మరి మాకు మాట్లాడలేదు, మాకు చేస్తున్నారు అనుకున్న టైంలో ఇద్దరు రెండు చిరునాలు నిలబడ్డాయి, 1, 2. ఇక అసలు విషయానికి వస్తే రిటైర్మెంట్ ये मैं दुआ करता हूँ ऊपर वाले से. थैंक यू सो मच. సీనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ని కూడా మాట్లాడాల్సిన हाँ जी सर. వెంటనే చూస్తాక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా పెద్ద మంది చూసినట్టు కూడా నమస్తే కూడా నమస్తే ఇంట్లో చూడకున్నారు. ఆమె చేసే జీవితం సంతోషంగా గడపాలని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెద్దమ్మ గురించి మాట్లాడాలనుకుంటే డాటర్, సన్స్ అని ఇలా. మై నేమ్ రామ్ శేషు. నేను నాకు అమ్మమ్మ అవుతుంది. నేను నాన్నవాడిని పెద్ద అమ్మాయికి కొడుకున్నాను. నేను ఆమె మాటల్లో నాకు ఎప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. మీతో పాటు గడిపిన క్షణాలు, టూర్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది.
ఆమె ఇంటి దగ్గర ఎలా ఉంటుందో కానీ ఆఫీసులో మటుకు చాలా సంతోషంగానే ఆమె మాటల్లో నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. దానికి మీ అందరికీ నాకు అటు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లాస్ట్ నేను మాట్లాడాలనుకుంటున్నా పెంటమ్మ పెంటమ్మ అనేది పనిలక్ష్మి ఇంకా ధనలక్ష్మి కూడా. అంటే ఎందుకు ఇది అంటున్నా అంటే నేను ఫస్ట్ సర్వీస్లో మా ఫాదర్ అంటే కంపాషనేటెడ్ అపాయింట్మెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లో మా ఫాదర్ మదర్ మాట్లాడినప్పుడు పెంటమ్మ గురించి మాట్లాడుతుండే రెగ్యులర్. నాకు అప్పుడు ఎవరో పెంటమ్మ తెలియదు. నేను ఎప్పుడైతే అపాయింట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను అంటే కొంతమందిని చూడాలి. డాడీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంట్లో, మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆఫీస్ మెంబర్స్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటుంటారు. తరచుగా మాట్లాడుతుంటే ఎవరు అని ఫస్ట్ అయితే క్యాజువల్గా తీసుకుంటాం. మనం ఎప్పుడైతే అపాయింట్ అయినప్పుడు వాళ్ళు ఎవరినో చూడాలని ఒక కోరిక ఉండేది. సో దాంట్లో ఫస్ట్ మోస్ట్ వచ్చేసి పెంటమ్మని అంటే నేను ఇక్కడ అపాయింట్ అయినప్పుడు ఫస్ట్ పెంటమ్మ ఎవరు అంటే నేను హెడ్ క్వార్టర్స్లో నాకు పోస్టింగ్ వచ్చింది. నేను హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు పెంటమ్మని చూడాలని ఇప్పుడు అంటే ఫస్ట్ పెంటమ్మ ఎవరు అని. ఎందుకు పెంటమ్మ అంటే మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు అంటే ఆమెని ధనలక్ష్మి అని ఎందుకు అన్నానంటే మా ఫాదర్ వాళ్ళకి అంటే మా ఫాదర్ ఒక అటెండర్, మేము ఒక 3 సన్స్ అండ్ 1 డాటర్, నలుగురిని చదివేయాలంటే అప్పట్లో స్తోమత అంత ఉండకపోతుండే. సో మేము సడన్గా మా ఫాదర్కి ఏదైనా ఎక్స్పెండిచర్స్ కానీ ఎగ్జామ్ ఫీజు కానీ అడిగినప్పుడు మా ఫాదర్ లేదనకుండా అంటే ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర పెంటమ్మ ఉంటుండే. మాది ప్రేమ్ నగర్, పెంచమ్మ వాళ్ళదేమో పటేల్ నగర్లో, జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిఫరెన్స్. అక్కడికి వెళ్ళి మా డాడీ డబ్బులు అడుకొని వచ్చి మాకు ఇస్తుండే. తర్వాత మా చేతుల మీదకి వెళ్ళి మేము పెంటమ్మకి రిటర్న్ చేపిస్తుండే. అప్పుడు మేము పెంటమ్మ అంటే మా బ్రదర్ పై ఇస్తుండమాట. అలా మాకు ఫైనాన్షియల్లీ కూడా ఆమె హెల్ప్ చేసింది. అది ఎప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఆమె ఒక మా ఇంట్లో మెంబర్గా నేను ఆమె ప్రతిసారి ఇన్వైట్ చేస్తుంటాను మా ఇంటికి రండి అని చెప్పేసి. మా మమ్మీ కూడా ఇవాళ వస్తా అని చెప్పింది, కానీ మా ఇంట్లో ఒక ఆయన ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి సడన్గా ఊరికి వెళ్ళిపోయింది అనమాట. సో అంత అటాచ్మెంట్ మా ఫాదర్కి మా మదర్కి కూడా మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం పెంటమ్మని. మా మదర్ వాళ్ళు కూడా ఎందుకంటే ఆమె మా మదర్ చెప్తుండే ఫస్ట్ ఇక్కడ రాకముందు మా మదర్ చెప్తుండే ఆమె లైక్ సోలో ఉమెన్ నుండి 4 చైల్డ్ అనే పెంచి చదివిస్తుంది, అన్ని చేస్తుంది. అట్లా మా ఫాదర్ కూడా మదర్ వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండే. ఆమె చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఇక్కడ అపాయింట్మెంట్ అయినప్పుడు ఆమె వచ్చి ఫస్ట్ నేను ఆమెను వచ్చి కలిసాను అనమాట ఆఫ్టర్ అపాయింట్మెంట్. సో అంత అటాచ్మెంట్ ఉంది. సో పెంటమ్మ తన రిటైర్మెంట్ ఫంక్షన్ ఫుల్ హ్యాపీగా గడపాలని ఆల్రెడీ ఆల్మోస్ట్ తీర్థయాత్రలు అన్నీ తిరిగింది. ఇప్పుడు పెంటమ్మ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన కూడా రమ్మని చెప్తున్నాను, ఫారెన్ తిప్పుతాను ఆమెని. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓట్ ఆఫ్ టైం ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ సార్ని మాట్లాడగలుగుతున్నాను కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథి పెంటమ్మకి మరియు బోధనా సిబ్బంది ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ అడ్వైజరు అండ్ యూనివర్సిటీ ఏఆర్, కాలేజ్ ఏఆర్, బోధనేతర సిబ్బంది అందరికీ నా నమస్కారాలు. పెంటమ్మ గురించి అందరూ చాలా చెప్పారు, బిగినింగ్ వచ్చే చెప్పడానికి. ఒక్కటిగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పెంటమ్మ 89లో జాయిన్ అని చెప్పారు కాలేజ్లో, ఫస్ట్ అప్లై డిపార్ట్మెంట్లో. నేను 90లో కాలేజ్లో 5 స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి పెంటమ్మ తెలుసు. ఆ 4-5 ఇయర్స్ 8 మొత్తం ప్రతిసారి మాకు ఏమైనా స్టూడెంట్ ఏదైనా ప్రాబ్లమ్ అని అన్ని హెల్ప్ చేసేది. ఇది ఏమో కోయిన్సిడెన్స్ తెలియదు కానీ అప్పుడు ఉంది. మళ్ళీ రిటైర్మెంట్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ వచ్చినప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంది. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను, ఇప్పుడు డిపార్ట్మెంట్ హెడ్ యాజ్ వెల్ as ప్రిన్సిపల్గా ఉన్నాను. నా ఆధ్వర్యంలో పెంటమ్మ రిటైర్ అయితే సంతోషం ఉంది. ఇంకోటి పెంటమ్మ చెప్పాలంటే ఈమె టూర్లో ప్రతిసారి టూర్లకు వచ్చేటప్పుడు స్టడీ టూర్లకు ఏమైనా కానీ విద్యార్థుల వల్ల ఈమెను తీసుకెళ్ళాల్సి వచ్చేది. సో నా అది ఇప్పటికి గుర్తుంటుందంటే నేషనల్ టూర్కి వెళ్ళాము 3 డిపార్ట్మెంట్ కలిసి 2014లో. అప్పుడు పెంటమ్మ 56 మంది స్టూడెంట్స్ తోటి ఒక 20 మంది గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు. అప్పుడు పెంటమ్మ కూడా వచ్చింది మాతోటి. మొత్తం 18 రోజులు 5 స్టేట్స్ ఉంది మాతోటి ఉంది. ఒక్క ప్రాబ్లం రాకుండా అమ్మాయిలతో ఉన్నందుకు ఒక్క ప్రాబ్లం ఒకటి బాగా చూస్తుంది. మళ్ళీ రీసెంట్లీ 2 years బ్యాక్ మాతోటి ఇంకొక ప్రోగ్రామ్కి వచ్చింది స్టేట్ టూర్కి, మామిడి మీద అని ఆంధ్రాలో ఒకది, మళ్ళీ భద్రాచలం. సో చాలా టూర్లోకి వచ్చింది. తర్వాత అన్ని గర్ల్స్ స్టూడెంట్స్కి ఏం ప్రాబ్లమ్ చూసుకునేది. ఆ 18 days ట్రిప్ మాత్రం చాలా చాలా గుర్తున్నట్టుంది పెంటమ్మకి. ఎందుకంటే చాలా కష్టమైన అది ప్రోగ్రామ్. అది శ్రేష్ఠ జీవితం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెంటమ్మన్ గారిని వచ్చి మాట్లాడమని కోరుకుంటాను. చెప్తాను వచ్చేప్పుడేమో పెద్ద స్టోరీ చెప్పుకుంటాను.
హలో సార్, అందరికీ నమస్కారం. ఎందుకంటే నాకు ఎప్పుడు మాట్లాడలేదు మైక్లో, నాకు అంత ఐడియా లేదు. కాకపోతే నేను ఇన్నేళ్ళు పనిచేసిన, అందరితో కలిసి పనిచేసిన, నేను ఎవరినన్నా తప్పుగానో మంచిగానో ఏదన్నా అని ఉంటే అందరూ నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. ఇంకొకటి, నేను ఎక్కడ పనిచేసినా నా ఇంటి పని నా బాధ్యత అనుకొని పనిచేసిన. ఇది మీ పని నా పని అనేది నాకు నచ్చదు. నేను చేసే పని నాకు కరెక్ట్ అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎవరో చెప్పిండ్రు నేను చేస్తున్నాను, అలా వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా అట్లా కాదు సార్ ఇట్లా చేద్దామని చెప్పి చేసిన సార్. చేసిన పిల్లల్ని టూర్ తీసుకుపోయినా అజంతా ఎల్లోరా ఎక్కడెక్కడనో తిప్పుకొని వచ్చినాం సార్. నేను ముకుందము ఇంకా పోయినాం సార్, చాలా బాగా పోయినాం. ఒక మినీ బస్సు పెద్ద బస్సు పోయినాం. 26 రోజులు ఉన్నాం సార్. మన హరీష్ సార్ కూడా వచ్చింది సార్. హరీష్ సారు మేము అందరము చాలా చాలా బాగా తిరిగి వచ్చినాము. అంతా మంచిగా చేసి వచ్చినాం సార్. నేను ఎవరినన్నా తప్పుదారి ఏమన్నా అనుంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను. కనక దుర్గమ్మ కైలాసవాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. మహారాజపుత్రి మలయాళ రాణి, మహారాజపుత్రి మలయాళ రాణి, నిండుగా నెలకొన్న దుర్గా మల్లేశ్వరి, నిండుగా నెలకొన్న దుర్గా మల్లేశ్వరి, దుర్గా మల్లేశ్వరి. నీలి కనులు నీలాల గురులు నిలవంక సిగలోన దాగేను తల్లి, నిలవంక సిగలోన దాగేను తల్లి, దాగేను తల్లి. కనక దుర్గమ్మ కైలాసవాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. జై దుర్గా భవానీ మాతాకి జై. భవానీ మాత పెంటమ్మని కూడా కాపాడాలి రిటైర్మెంట్ తర్వాత అని కోరుకుంటూ కోట్ ఆఫ్ థ్యాంక్స్ జ్యోతి మేడం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు ఈనాటి పరిస్థితి పెంటమ్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నన్ను కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నారు, కానీ పెంటమ్మకు నా అనుభవాలను 2 మాటల్లో చెప్పుదాం అనుకుంటున్నాను. పెంటమ్మ డిజిగ్నేషన్ వచ్చేసి గార్డెనర్. యాక్చువల్గా అంటే తోటమాలి. చెట్లను పువ్వులను ఎంత సున్నితంగా చూసుకుంటుందో అంతే సున్నితమైన మనస్తత్వంతో అందరితో ఉంటుంది. అది పెంటమ్మలో ఉన్న గొప్పతనం. అది నేను గమనించినాను. తనకు తెలిసిన 4 మంచి మాటలని అందరికీ చెప్పాలని చూస్తుంది, ట్రై చేస్తుంది. అందుకే అందరూ తను పెంటమ్మక్క అంటారు. అంటే ఒక పెద్దక్క లాగా ఉంటుంది కాలేజ్కి. అది మళ్ళీ మా అడ్మిన్ ఆఫీస్లో అమ్మవారి పటం ఉంటుంది. ప్రతి శుక్రవారము మంచి అలంకరణ చేసి పూజ చేస్తుంది. చేసి ఇందాక పాడిన హారతి పాట పాడుతుంది. మా అందరికీ కూడా వచ్చేసింది తన పాట. నరేంద్ర కూడా చాలా పాట పాడతారు పాట. ఇప్పటి నుండి అది మిస్ అవుతాం మేము అసలు. ఇంకా ఇక్కడికి వచ్చిన మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ సభను దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు.
మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరా